యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడినగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చింది. ఎంత అద్భుతమైన మాట! ఎప్పుడు మనకి నూతనమైన హృదయాన్ని ఆయన మనకి ఇచ్చేవాడు ఉంటాడంటే మొదటి లైన్లో రాయబడింది, వారు పూర్ణ హృదయముతో దేవుని యొక్క సన్నిధికి మనం మళ్ళుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడన్నమాట, ఆయనను ఎరిగేటువంటి హృదయాన్ని మనకి అదనమాట. ఆయనను మనం ఎరగాలి. ఆయనను మనం ఎరగాలంటే మనము చేసినటువంటి పని ఏంటి? పూర్ణ హృదయంతో దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఒక కాలు లోకములో, ఒక కాలు దేవుల్లో అయితే ఎట్లా అవుతుందా చెప్పండి ప్రసాద్ గారు? ఒక కాలు లోకంలో వేసి ఒక కాలు దేవుల్లో అయితే అది హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎత్తకొచ్చినట్ట లేదు. రెండు కాలు కూడా దేవుని మీద మనము అయితే శత్రువు రెండు కాలు కూడా దేవుల్లో ఇంట్లో పెట్టినది. అది వాడు ఏం చేస్తాడు? యాత్రిక ప్రయాణంలో మనం చూస్తాం. యాత్రిక ప్రయాణంలో ఏం చూస్తాం? ఒక యాత్రకు వెళ్తా ఉంటాడు, వెళ్ళెత్తాడు, వెళ్ళినప్పుడు ఈనాడు కూడా దేవుని యొక్క సేవ మనం చేస్తా ఉన్నామంటే హృదయపూర్వకంగా వాడు చేయనప్పుడు మనల్ని ఏదో ఒకటి లాగుతూ ఉంటాడు, ఏదో ఒకటి లాగుతూ ఉంటాడు. నేను వస్తామంటే సిస్టర్ గారు నాకు నేను అక్కడ లోన్ కట్టుకోవడానికి నాకు 7,000 కావాలన్నది. ఉదయం వస్తామంటే ఆయన దగ్గర ఫోన్ చేసాడు, ఆయన తీసుకురావాలి కదా. సిస్టర్ గారు ఏం చేసిందంటే నాకు 7,000 కావాలి, నేను అరేంజ్ చేయడానికి మనము వచ్చేయాలి. వచ్చేసాను. తర్వాత మరి మధ్యాహ్నం కల్లా 7,000 వస్తాయో. ఏం నేర్చుకోవాలండి? దేవునికి ఏమిటి మనం నేర్చుకోవాలి? దేవుని యొక్క సేవ జరగాలి. అక్కడ మొదలుగా దేవుని యొక్క సేవ కుండిపడడానికి వీల్లేదు. ఎందుకంటే తమ్ముడితో చెప్పొచ్చు, నాయన నా దగ్గర లేవు నాయన చెప్పేయచ్చు. ఆయన మనం చేసినట్టు తమ్ముడు చేస్తారా లేదు? మనం నా అవసరం ఆఫ్ చేసుకునే దేవుని యొక్క అవసరత నేను పాల్పొందడం జరిగింది. నా అవసరం అన్ని కూడా ఆయన తీరుస్తాడు. చెప్పని పర్వాలేదు, మరో మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. అది దేవుడు చెప్పేటువంటి వాక్యం లెక్క. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి, ఇక్కడ ఆగుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన దేవుల్లో మరి ఏ రీతిగా మనం కొనసాగి పడతా ఉన్నాం, మనం ప్రశ్న వేసుకుందాము. వాక్య వెలుగులో మనము ప్రశ్న వేసుకుని మనం ప్రార్థనలో ప్రవేశిద్దాము. దేవుని నామంలో ఇక్కడ మనం గమనించినప్పుడు మరి తొందరగా వచ్చినప్పుడు కంగారు పడకండి. ప్రభునామంలో నేను మరొచ్చా, కంగారు పడకండి. ప్రభునామంలో నేను ఏదైనా సందర్భంలో వచ్చినప్పుడు కంగారు పడకండి. అది కదన్నా ఇదన్నట్టు ఓకే వెనక్కి తీసుకుంటాం తప్పకుండా. ఆ మాట మెట్టుకు దేవుని యొక్క పని ఏ లోటు లేకుండా మనము చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. మనం ప్రారంభంలో ఉన్నాము, చాలా ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే అన్నయ్య గారు సామీర్ గారు వచ్చాడు పెనుగొండ నుండి. నాకు ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే వాళ్ళంతా సీనియర్స్, వాళ్ళ పెళ్లి మనం పరిచయం జరిపించారు. కాబట్టి మనం ఈ సమయంలో తమ్ముడు మనవలు ఏమంటే కనుక చాణక్యకి ఎత్తాడు. చాణక్య రాయిబాబు నువ్వు రాసిన తర్వాత
రాసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రార్థన దేవుడాలకించును వారు తమల మోవలె మోవేయుదురు వారు తమల మోవలె మోవేయుదురు దేవుడే తెలుపా మరియు గూఢమైన సంగతులు దేవుడే తెలుపా ఇది మంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల మోవలె మోవేయుదురు వారు తమల మోవలె మోవేయుదురు. ప్రార్థనలో ప్రవేశిద్దాము. మరి 12:20 కావస్తా ఉంది.